రే లేగురా, టైం 8 అవుతుంది. మా పోమ్మా. లేస్తావా? మీ డాడీని పిలవాలా? ఏంటి డాడీ ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు. ముందే చెప్పాలి కదమ్మా. షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసారా, మీ డాడీకి టీ ఇవ్వాలి. సరే వెళ్తున్నా. ఏంటి పక్కింట్లో కళ చూస్తున్నారు అనుకుంటున్నారా? ఒక అబ్బాయి ఇంటి నుంచి పక్కింటికి చూస్తున్నాడంటే ఆ ఇంట్లో తన మనసు ఉందని అర్థం. అదేనండి నేను ప్రేమిస్తున్న అమ్మ. అన్నా అన్నా చెప్పండి అన్న. ఒక పాల ప్యాకెట్ 2 చాక్లెట్లు ఇవ్వన్నా. చిన్నదా పెద్దదా అన్న? అమ్మ పాల ప్యాకెట్ తెమ్మనింది. చిన్న తెమ్మనిందా పెద్ద తెమ్మనిందా? ఏంట్రా మావా, మనసులో మాట్లాడుకునే అలవాటు ఇంకా పోలేదా? నువ్వెప్పుడు వచ్చావు మామా? అయ్యగారు, మీరు మైండ్లో ఏదో ఆలోచించుకొని మాట్లాడుతున్నారుగా, అప్పుడే వచ్చా. అది కాదు మామా, అమ్మ పాల ప్యాకెట్ తెమ్మనింది. చిన్నదా పెద్దదా చెప్పలేదు. అన్నా ఓ పెద్ద పాల ప్యాకెట్. అదేంటి మామ పెద్ద చెప్పావు? అరే బావా, చిన్నదంటే రేపు లేచి షాప్కి వచ్చి ఆలోచించి ఇన్ని చీలెందుకు, ఒకేసారి పెద్దది తీసిపోతే వాళ్ళు సెట్. అన్న ఒక పాల ప్యాకెట్. ఎవర్రా తిను? ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడుకుంటే మధ్యలో దొరింది. సారీ అండి, కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి, అందుకే సడన్గా వచ్చా. ఏంటండి సారీ? ఏంటి సారీ? వదిలే మామ, అమ్మాయి కదా. అంతేనంటావా? మావాడు చెప్తున్నాడు కాబట్టి వదిలేస్తున్నా. వెళ్ళిపో. రే నా పక్కింటే మరా. రే నాకు చెప్పలేదు కదరా. రామామా. అన్న పాల ప్యాకెట్ డబ్బులు. అరే దరిద్రుడా, ఇలాంటి విషయాలు ముందే చెప్పాలి కదరా. రే సిగరెట్ ఉందా? లేదన్నా. రే సిగరెట్ ఉందా? వద్దురా బాబు. సిగరెట్ ఉందారా? ఏంటదే? ఇదే తగ్గించుకుంటే మంచిది. డార్లింగ్, ఇంకా ఎంతసేపు వెయిట్ చేస్తున్నా. ఏ బాబు, నేనేనా? ఇటు రామా. యా ఏరియా? ఈ ఏరియాలో ఎప్పుడు చూడలే. ఎవరు నువ్వు? స్వీటీ కోసం వచ్చాను. ఏయ్ స్వీటీ కోసం వచ్చా? నా బజార్కి వచ్చి నువ్వు నా పిల్లకాయలు ఎనుస్తావరా? ఇలా వెళ్దాం మామా. చీ 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 చీ, వీళ్ళకి అప్పుడేం పని లేదు, రోడ్ల మీద తిరిగేస్తారు. రేయ్ పక్కెళ్ళు ఇలా రండ్రా. మిమ్మల్ని రాక రండ్రా. వచ్చిండండి జెంటిల్మెన్స్. ఒకడేమో పాల బ్యాగ్ తీసుకురావడం, ఇంకోడేమో వాడిని ఫాలో అవ్వడం. ఏంట్రా అసలు మీరు మగాలేనా? నాకు డౌటే అన్నో. ఏంట్రా వీడు ఏడుస్తున్నాడు? ఏంట్రా వీడు ఏడుస్తున్నాడు? ఏంట్రా వీడు ఏడుస్తున్నాడు? అది చూపేంట్రా. ఏయ్ ఇంకోసారి ఇక్కడ ఎక్కడ కనపడకు, వెళ్ళిపో. ఏమిటో చారిగాడు ఇంకా రాలేదు. అవతల గుడి తెచ్చే టైం అయింది. ఏమిట్రా చారి, ఎక్కడికి వెళ్ళిపోయావు? పెట్రోల్ అయిపోయింది గురుగారు. అయిపోద్ది. నైట్ అంతా స్కూటీలు వేసుకొని తిరుగు, ఇలానే అయిపోద్ది. అంటే గురుగారు, అంటే గింటే తర్వాత రా, ముందు పూజ చేయాలి. పదా వెళ్దాం.
అవునరా చారి నేను ఎత్తి మీద ఉండాల్సిన పిలికేమైందిరా? నేను మొన్న వెళ్ళిన సెలూన్ షాప్కి కటింగ్ చేయడం రాలేదు ఆ విధవకి. ఆ పిల్లారేదో మనతో షాప్ ఓపెన్ చేయించుకున్నాడు, ఇలాంటివి చూసుకోడా? సరే సర్లే, టైం అయిపోతుంది, వెళ్దాం పదా. హలో చెప్పరా మావా. రే మామ కొంచెం గుడి దగ్గరికి రారా. అరే ఇప్పుడు ఎందుకురా? రారా మామ చెప్తాను. అరే నా దగ్గర బైక్ కూడా లేదురా. ఎలాగోలో రా మామ. బాయ్. హలో హలో ఏయ్, ఏయ్, ఏయ్. కట్ చేశాను. ఇప్పుడు ఎలా? ఎప్పుడు చేసేదేగా, బయటికి వెళ్ళి ఉన్నాను అడుగుదాం. బక్రగాడు దొరుకుతాడుగా. ఇంకా ఎవడు రాడే, అర్జెంటుగా వెళ్ళాలి. ఎవడో ఒకడు రండిరా బాబు, త్వరగా వెళ్ళాలి. అబ్బా ఇంకా రాడే. కమాన్ కమాన్ కమాన్. ఎవడో వచ్చాడు. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, కొంచెం లిఫ్ట్ ఇవ్వండి సార్. మా ఫ్రెండ్ కొంచెం హాస్పిటల్లో ఉన్నాడు సార్. ప్లీజ్ సార్, కొంచెం అర్జెంట్ సార్, ప్లీజ్ సార్. ఈడేంటి కొట్టేలా చూస్తున్నాడు? ఏదైతే సార్ కొంచెం ప్లీజ్ సార్, అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి సార్, ప్లీజ్ సార్. అయినా ఏమైంది సార్ మార్క్స్ తక్కువ వచ్చాయని సూసైడ్ చేసుకున్నాడు సార్. వాట్? ఎగ్జామ్లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవాలా? నేను కూడా చెప్పాను సార్, మార్చ్ పోతే సెప్టెంబర్, సెప్టెంబర్ పోతే థర్డ్ వేవ్ ఉంటుందని, కానీ వాడు వినలేదు సార్. అయినా ఈ జనరేషన్లో పిల్లలే అంతా. సార్ కొంచెం పక్కన పడి సార్, టెన్షన్తో టీచర్ తట్టుకోలేకపోతున్నా. ప్లీజ్ సార్ కొంచెం పక్కన పడి సార్. సార్ సిగరెట్ తాగాలను సార్, ప్లీజ్ సార్ కొంచెం పక్కన పడి సార్. ఇక్కడే సార్, ఇక్కడే సార్, ఇక్కడే. సరే, అయినా ఫ్రెండ్షిప్ కోసం ఇంత టెన్షన్ పడుతున్నావు. ఎంత గొప్ప ఫ్రెండ్షిప్ నీది, గ్రేట్. థ్యాంక్ యూ సార్, వెళ్ళి తెచ్చుకుంటా. వెళ్దామా సార్? సార్ ఒక నిమిషం, డబుల్ గడ్డ సార్. ఆగు, ఫోన్పే చేస్తారా? సరే సార్, మా ఫోన్పే. సార్ వెళ్దామా? రైటా లెఫ్టా? సార్ ఇటు సార్, ఇటు వెళ్ళండి సార్. జై శ్రీరామ్. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. సార్ ఇక్కడే. అదేంటి, ఇది టెంపుల్ కదా? దేవుణ్ణి మొక్కుందామని మా వాడికి ఏం కాకూడదని సార్. నువ్వు సిగరెట్ తాగావు కదా? ఆ తప్పును కూడా క్షమించమని అడుగుదామని వచ్చా సార్. వావ్, రియల్లీ గ్రేట్. మీకు లేట్ అవుతున్నట్టుంది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి సార్. నా పని పూర్తి చేసుకొని నేను వెళ్తాను. నీతో జర్నీ చేయడం నిజంగా గ్రేట్. నాకు కూడా సార్. ఇక బాయ్ సార్. ఏంట్రా మావా, ఫస్ట్ టైం గుడికి వచ్చావు? ఈరోజు సుష్మిత బర్త్డే మామ. సో తన పేరు మీద పూజ చేపిద్దామని. ఆహా, బాగుందయ్యా ఉదయ్. ఫస్ట్ లవ్, ఫస్ట్ పూజ, ఫస్ట్ టైం గుడికి రావడం బాగుంది. పదా. అగ్రహార ప్రజలు ఇంకా పూజకి రాలేదేంట్రా? ఏమో గురుగారు, నాకు కూడా తెలీదు. తెలీదా? పూజారి గారు చెప్పు నాయనా. నాకు బాగా కావాల్సిన వ్యక్తిది పుట్టినరోజు ఉంది, తన పేరు మీద అర్చన చేపివ్వాలి. పేరు వచ్చేసి సుష్మిత, గోత్రం తెలియదు స్వామి. గోత్రం తెలీదా నాయనా? అరే మావా, లవ్ చేస్తే చారి, సరే, వాళ్ళని గోత్రం కూడా చూసుకో. తెలవాలరా. పేరు సుష్మిత, పడిపాల గోత్రం, పూజారి గారు పూజ చేయండి. ఇదేంటి మన డైలాగ్ మనకే వినపడుతుంది? మీరు ఇంకా గోత్రం చెప్పలేదు నాయనా. సేమ్ గోత్రం. అర్థమైంది నాయనా. అరే చారి,
జన్మదిన శుభాకాంక్షలు సుష్మిత. మీకెలా తెలుసు పూజారి గారు? అంటే అది అంటే కొత్త బట్టలు వేసుకున్నారు కదండి అందుకు. థ్యాంక్ యూ అండి పూజారి గారు. సరేనమ్మా. హ్యాపీ బర్త్డే సుష్మిత గారు. థ్యాంక్ యూ. మీరు? భరత్ అండి, వీడు నా ఫ్రెండ్ ఉదయ్. తెలుసు. ఎలా? మా ఇంటి పక్కనే ఉంటాడు, మా అమ్మకి హెల్ప్ చేస్తుంటాడు కదా పనుల్లో, సో అలా తెలుసు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏంటి ఎప్పుడు అమ్మాయిలతో మాట్లాడలేదా? లేదండి, మావాడు కొంచెం జెంటల్మెన్. ఓ సరే, లేట్ అవుతుంది, నేను వెళ్తాను. బాయ్. బాయ్. షేర్ ఎవరు చేస్తాడు? గంట కొట్టడం మాత్రం మర్చిపోద్దు బే. సబ్స్క్రైబ్ ఎవరు చేస్తాడు? మీరే. ఏం లేదు బా, ఈ డైమండ్స్ని అమ్మేద్దాం అనుకుంటున్నా. ఏంటి అమ్మేద్దాం అనుకుంటున్నావా? సరే, నువ్వు చెప్పినట్టు వాళ్ళు డైమండ్స్ అమ్ముతారనే అనుకుందాం. కానీ ఎలా అమ్ముతారు? అది ఇల్లీగల్, స్మగుల్ చేసిన డైమండ్స్ కొనడానికి ఎవ్వడం ముందుకు రాడు. సో నువ్వు ఏం తింటావు? ప్రస్తుతానికి టైం తింటా. తమాషాగా ఉంది కదా ఇలా మీట్ అవ్వడం అండ్ ఆల్. యాక్చువల్లీ తమాషాగా ఉంది. హలో బే. ఎవరండి? నేను బే, మీ తాత వాళ్ళ చిన్న మనవన్ని.